మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా చేయకపోవడమే చాలా మంచిదైంది, త్రుటిలో ఒక ప్రమాదాన్ని తప్పించుకున్నారు అని చెప్పేసి ఒక సినిమా విషయంలో ఇప్పుడు చాలా మటు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఆ సినిమా ఏంటి, ఇక్కడ చిరంజీవి గారు ఆ సినిమాని ఎందుకు వదిలేసుకున్నారు? సో అదేదో సినిమా కాదండి, టైగర్ నాగేశ్వరరావు మన రవితేజ గారు నటించారనమాట. సో దానికి వంశీ అనే దర్శకుడు పనిచేశారు. సో అది ఆయన ఇంతకు ముందు కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే ఒక సినిమా చేశారనమాట. సో ఆయనకి రవితేజ గారు నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో అది ముందు ఎందుకో చిరంజీవి గారికి వినిపించడం జరిగిందంట. సో దాన్ని ఎందుకో ఆ కథ వర్కౌట్ కాదనుకుని ఆయన అట్లాంటి ఇంతకుముందు ఆల్రెడీ వయసులో ఉన్నప్పుడే ట్రై చేస్తాడు. సో ఇప్పుడు ఈ ఏజ్ ఫ్యాక్టర్లో ఆయనకి అది కరెక్ట్ వర్కౌట్ కాదేమో అనుకుని ఆయన వదిలేసుకున్నారు. అంటే ఆల్రెడీ ఆ కథ చెప్పినప్పుడే చెప్పాడంట ఇది బాగలేదు, కొంచెం మార్పులు చేయడంటే వాళ్ళు చేయలేదు, అందుకోసం ఎందుకు అంటే డైరెక్టర్ గారు ఈ సినిమా పైన దాదాపు 2 and 3 years రీసెర్చ్ చేశారు. అక్కడికి వెళ్ళి రియల్ గా స్టువర్ట్పురం వెళ్ళి అక్కడ అసలు ఇతని స్టోరీ ఏంటి, టైగర్ నాగేశ్వరరావుది, అతను వాళ్ళ కోసం ఎంత పాటుపడ్డాడు, సో ఒక్కొక్కరిని ఇంటింటికి తిరిగి స్టోరీ అడిగి మరీ తెలుసుకుని తీసాడు అనమాట. సో ఇంకా మార్చడానికి ఏం లేదు, ఆల్మోస్ట్ అది ఆ కథ నుంచి తీసుకోబడిన ఒక ఫిక్షన్ అది. సో ఇంకా మార్చాలి అంటే మళ్ళీ చిరంజీవి గారి కోసం మార్చినప్పుడు చాలా మార్చాల్సి వస్తుంది. సో అట్లా చాలా మంది డైరెక్టర్లు మరి చిరంజీవి గారికి కథ చెప్పినప్పుడు మార్పులు చేర్పులు అడిగినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడానికి అదే కారణం. అలా ఎన్నో సినిమాలు చిరంజీవి గారు పక్కన పెట్టినవి ఉన్నాయి, ఫ్లాప్ లేని ఉన్నాయి. సో ఆయన జడ్జిమెంట్ ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది అనమాట. సో మరి ఇక్కడ ఏమైందంటే రవితేజ గారు ఎంత కష్టపడి చేసినప్పటికీ, ఆ సినిమా ఎంత క్వాలిటీగా వచ్చినప్పటికీ, నాకైతే పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక పుష్ప సినిమా చూసినప్పుడు ఎంత ఫీల్ అయ్యారో టైగర్ నాగేశ్వర కూడా అదే రేంజ్ అనిపించింది నాకు. సో ఏం తగ్గింది, అంత రస్టిక్గా ఉంది, ఒక మంచి పాయింట్ చెప్పారు కదా అని చెప్పి అనుకున్నాను. బట్ సినిమా మరి ఆ టైంలో ఎందుకో దసరా కాంపిటీషన్లో నిలవలేకపోయింది. అప్పుడు విజయ్ గారితో ఒక సినిమా వచ్చింది లియో అని, ఇటు బాలయ్య గారు భగవంత్ కేసరి వచ్చింది, మధ్యలో ఇది నలిగిపోయింది అనమాట. సో కాంపిటీషన్ కాకుండా సింగిల్గా వచ్చింటే మరి నిలబడేదేమో. సో మరి ఇది ఎక్కడో విఫలమైంది. మళ్ళీ ఇదే సినిమాని స్టువర్ట్పురం దొంగ అని బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా సినిమా మొదలుపెట్టి ఆగిపోయారు. సో ఇలా ఎలాగో రవితేజ గారు చేస్తున్నారు కదా, మళ్ళీ మనం ఎందుకు చేయడం అని చెప్పి, సో మరి ఆ కథ ఈ కథ ఒకటి కాదు కానీ ఆయన అదే కాన్సెప్ట్ మీద చేద్దాం అనుకుని ఆగిపోయాడు అనమాట. లేకపోతే ఆయన నుంచి అదే కథ ఆయన నుంచి కూడా వచ్చేదేమో మరి సిమిలర్గా. సో ఫైనల్గా అది రవితేజ గారికి దక్కింది. రవితేజ గారు కాబట్టి అది ఫ్లాప్ అయినా పెద్ద ఇంపాక్ట్ పడలేదు. సో వేరే హీరోకైనా సరే అలాంటి సినిమా ఫ్లాప్ పడిందంటే చితికిపోతారు బెల్లంకొండ రేంజ్ వాళ్ళు. సో మరి చిరంజీవి గారి జడ్జిమెంట్ ఒక డైరెక్టర్కి ఏదన్నా చెప్పారంటే వాళ్ళు విని ఆలకిస్తే బాగుంటుంది. వాళ్ళ వేరే సినిమాకి కూడా క్లైమాక్స్ ఇట్లా చేయండి, ఇట్లాంటిది ఉంటే బాగుంటుందని ఒక సజెషన్ ఇచ్చారంట. ముందు వేరే క్లైమాక్స్ ఉందంట. సో అలా చెప్పడం వల్ల ఏంటంటే సినిమాకి ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఆయన అనుభవంతో చెప్తారు. సో నచ్చితే తీసుకుంటే కనుక అది వర్కౌట్ అవుతుంది, లేదంటే కనుక ఇట్లా కొంచెం బ్యాక్ స్టెప్ వచ్చేసి అది వేరే హీరోలకి వెళ్ళి బ్యాక్ ఫైర్ అవుతుంది అనమాట. సో నాకైతే టైగర్ నాగేశ్వరరావు బాగోదు అనిపించదు. మరి చిరంజీవి గారు చేస్తుంటే ఇంకా వేరేలాగా వచ్చేదేమో సినిమా, ఇంకా బడ్జెట్ పెరిగేదేమో సినిమాకి. మరి యాజ్ ఆఫ్ నో అది బాగానే ఉంటుంది కానీ మరి ఇంకా అది కొన్ని ఇప్పుడున్న సినిమాలు ఏ వాడతాయో ఏ వాడవో ఎవరు పబ్లిక్గా డిసైడ్ చేస్తున్నారు. సో దానికి మనం ఎవరు ఏం చేయలేము.